నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అమ్మ పరమేశ్వరి జ్ఞానేశ్వరి పాలయమా ఆది పరాశక్తి పాలయమా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయని మంగళదాయి లోక విదాయని పాలయమా అనుగుణవిలాసిని పాలయమా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మల గన్నా మాయమ్మ మూలపుట పోవమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ ఓరగల్లులో వెలచితివా నువ్వు భద్రకాళి వెలచితివా ఓరగల్లులో వెలచితివా నువ్వు భద్రకాళి వెలచితివా భద్రకాళి వెలచిన తల్లి భయమును తొలగించురావమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ వాడవాడలో వెలచితివా నువ్వు విజయవాడలో నిలిచితివా వాడవాడలో వెలచితివా నువ్వు విజయవాడలో నిలిచితివా విజయవాడలో నిలిచిన తల్లి విజయము జామురావమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ కంచిపురములో వెలచితివా కామాక్షి వై నిలిచితివా కంచిపురములో వెలచితివా కామాక్షి వై నిలిచితివా కామాక్షి వై నిలిచిన తల్లించగావమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మల కన్నా మాయమ్మ మూలపుట పూర్వమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ ఓం శ్రీ స్వామి ఓం శ్రీ
స్వామి ఓం శ్రీ స్వామి చితలింగం కామదహం కరుణాకరలింగం లింగం ప్రణమామి సదా శివలింగం కనక మహాలింగం పనిపతిదే స్వాములో వెనక ఉన్న స్వాములో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. స్వామి వెనక ఉన్న స్వాములు ముందుకు వెళ్ళండి. శివాయ ఓం శివాయ శంకర నా కాడదామా ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శంకర స్వామి మీరు పోలేదు. ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర కార్తిక్ స్వామి సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర జటాధర గంగాధర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర శివాయ శంకర నువ్వు అనుకోతానే నీలకంఠ త్రిపురాంతక ఓం శివాయ శంకర శంకరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ ఇప్పుడు పాట ఎక్కాలంటే పాట పాడతామి నువ్వు ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర శంకరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర శంకరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర
గజాధరా గంగాధరా ఓం శివాయ శంకర గజాధరా గంగాధరా ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర నీలకంఠ త్రిపురాంతక ఓం శివాయ శంకర నీలకంఠ త్రిపురాంతక ఓం శివాయ శంకర శంకరనే సుందరేశ ఓం శివాయ శంకర శంకరనే సుందరేశ ఓం శివాయ శంకర మహాదేవ పశుపతి ఓం శివాయ శంకర మహాదేవ పశుపతి ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర విరూపాక్ష ముక్కంటి ఓం శివాయ శంకర విరూపాక్ష ముక్కంటి ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర పరమేశ్వర సదాశివ ఓం శివాయ శంకర పరమేశ్వర సదాశివ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర గజాధర ఓం శివాయ 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 నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శరణమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అర్థం కూడా తగిలి నమస్కారం చేసుకోండి. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర అర్థం కూడా తగలండి. దర్పణం దర్శయామి ఆ అర్థంలో కూడా దేవతలను చూసుకోమని చెప్పి ఆ యొక్క అర్థాన్ని సమర్పిస్తున్నాం. తర్పణాన్ని పాదుకలు కూడా నమస్కారం చేసుకోండి. విశ్వాభూతాని త్రిపాదస్యామృతంజలి త్రిపాదోర్ధ్వై పురుషః పాదో స్వేహా భవాన్యః పాదుకాని సమర్పయామి. అమ్మవారి పాదుకలు అమ్మవారి దగ్గర సమర్పించాలి. పెట్టి కింద ఇట్లా తొడిగినట్టుగా ఫేస్బుక్ ఏ విధంగా ఉంటుంది అట్లా పాదుకాని సమర్పయామి. స్వామివారికి చాలేమా మీరు మాట్లాడారు. అందరు తగిన నమస్కారం చేసుకొని అందరు పాస్ చేయండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర మహాదేవ 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 పుష్పం పుష్పావతి ప్రసోవతి ఫలనీల ఫలాముదాన్ అశ్వానివ సజిత్వరే వీర్ధపార ఇష్ణః పుష్పమాలికాన్ సమర్పయామి.
అయ్యప్ప అక్కడ గంధం చూడండి, గంధం అక్కడ గంధం డబ్బా ఉంది. ఆ డబ్బా కొంచెం గంధం కూడా సమర్పించండి స్వామివారికి. ఈశ్వరి స్వామి సెల్లెవరు పడింది, స్వామి సెల్లెవరు పడింది. యూట్యూబ్ ఓపెన్ నవగ్రహాల మీద ఉన్నట్టు చూడు. శివయ్య మన ఊళ్ళో బ్రహ్మసూత్ర ఉందండి. ఈ యొక్క బ్రహ్మసూత్ర లింగం యొక్క ముఖ్య విషయం ఏంటంటే, మీరు మామూలుగా శివాలయానికి వెళ్తారు. శివాలయానికి వెళ్ళి లింగానికి అభిషేకం చేసుకుంటారు. స్వామి కానీ అభిషేకం చేసుకుంటే మామూలు లింగానికి 100 సార్లు చేస్తే అంత పుణ్యము మనకు బ్రహ్మసూత్ర లింగంలో వస్తుంది. కాబట్టి బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా తక్కువ ఉంటాయమ్మా. ఎందుకు బ్రహ్మసూత్ర శివలింగాలు తక్కువ ఉంటాయంటే, దానికి రోజు అభిషేకం జరుగుతూనే ఉండాలి. నీళ్ళతో కానీ పాలతో కానీ రోజు జరగాలి. ఈ 40 రోజులు కాదు, ప్రతి రోజు 6 గంటల్లో అభిషేకం జరుగుతారు. రోజు జరుగుతారు. ఇంకొకటి, ఈ బ్రహ్మసూత్ర శివలింగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివకేశవులు వేరు కాదు అనేది ఈ బ్రహ్మసూత్ర శివలింగం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే మన లోపల దేశం ఉంటాడు, బయట శివయ్య ఉంటాడు. శివకేశవ కేంద్రంగా ఈ సంవత్సరం చాలా మంది తెలుసు. వచ్చే సంవత్సరం ఈ కార్తీక మాసంలో చేయకూడదు. ఇంకా ఎందుకంటే మనకు మన దేశంలో పశువు మనకు సేవ ఈ 3 రోజులు ప్రత్యేకంగా ఈ రోజుకి 40 రోజులు ప్రతి రోజు అమ్మాయి సేవ ఆచరిస్తాం. ప్రతి రోజు అమ్మాయి జరుగుతుంది. కాబట్టి అమ్మాయి చీరలు గుర్తించాలంటే అమ్మాయి చీరలు శివుడు రోజు
ఈయన ప్రతిష్ఠుంటే నేను వచ్చేసాను ఆయన మాట్లాడిన పెడతానన్నాడు బయటకు వచ్చాను. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. నిద్రాదేవిని ఆవాహన చేస్తున్నాం. మనసులో నిద్రాదేవి నమః అనుకుంటూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్రీదసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. महागणपते नमः महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम निद्रादेवी नमः। ओम रात्रे व्यक्षदादिति पूर्वत्रा देव्या अक्षभिः विश्वाधिश्रयोदितान् ओर्वप्रामर्जानिपतो देव्यो उद्वताः ज्योतिषाराधते तमाः निरश्वसामश्रुतोदनं देव्यादिति अवेदोहासते तमाः सानो अध्ययस्या भजन्ति तेजा वनलक्ष्मी लक्ष्मेण वासुतिं वजाः निग्रामासो अभिक्षतरिवद्वन्द्वोरि पक्षिणाः निश्रेणासस्ति दर्शिनाः यावयाः वृद्ध्या यवयस्ते नमोर्ये अथा स्तुतरा भवान् उपापापेऽपि दत्तवः कृष्णं व्यक्तमस्तिता उषाकर्णवायातया उपादेका निवाकारं वृणीष्मतो हि दत्तिवः रात्रिस्तोमन्न जिज्ञुषे या देवी सर्वभूतेषु निद्रारूपेण नमस्तस्यै 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 नमो नमः। ఈ కలశం మీద 2 పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. నిద్రాదేవి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మంచి పాటలు పాడేవాళ్ళు మంచి బాగా కొట్టేవాళ్ళు మంత్రాలన్నీ కూడా పఠించడం జరుగుతుంది. మొదటగా ఋగ్వేదాన్ని పఠిస్తూ ఉన్నాం. మనస్సులో ఋగ్వేద పురుషాయ నమః, ఋగ్వేద పురుషాయ నమః. ఓం అస్య భగవతస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ద్వయాన్నిక దీక్షా పురస్సరాత్ అద్య ద్వితీయ దివసే ప్రదోషకాల పూజా సమయే ధాన్యాధివాసాంగ దేవతాభ్యో నమః. చతుర్వేద ప్రియే చతుర్వేద సేవాం అవధారయ తేషాం ప్రథమతః ప్రాత్వారే ఋగ్వేద ప్రియే ఋగ్వేద సేవాం అవధారయ. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమర్త్విజం హోతారం రత్నధాతావం నిశుషీర గణపతే గణేశుద్వామాహుర్విప్రాతమంగవీనాం నరదే క్షత్రియతే కింజనారే మహావర్గం మాఘరం చిత్రవర్చ అభిఖ్యానో మగవన్నాథామాణాన్ సగే బోధివాసుపతే సకీనాం కరణం కృతరణకృత్సత్య సుష్మాభక్తే తిదాభాజా రాజే అస్మాన్ ఆదోనా ఇంద్రక్షువంతం చిత్రం గ్రాభం సంగ్రోభాయ మహాస్తి దక్షిణేన విద్మాహిత్వాద్విఘోర్యం ద్విధేష్టం ద్వీమాఘం
సామవేదం దేవతలందరూ కూడా ఇష్టమైనటువంటి వేదం. ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విధమైనటువంటి ఉపచార పూజలు ఉంటాయి. ఈ యొక్క ఋగ్వేదాన్నంతా కూడా యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయడానికి ఋగ్వేదం ఉపయోగపడుతుంది. యజుర్వేదం వచ్చేసి దేవతలందరూ కూడా ఉపచార పూజలు, అలాగే ఆ యొక్క షోడశ కర్మలు మనకు నామకరణము, వివాహము, ఉపనయనం ఇటువంటి మంత్రాలన్నీ కూడా యజుర్వేదంలో ఉంటాయి. ఈ యొక్క సామవేదము దేవతలందరూ కూడా సామగానం, సంగీతం పుట్టింది సామవేదం నుంచి. అహం భగవాన్ హరి ఓం స్వస్తి జరుగుతుంది. ఇది శస్త్రాలు యుద్ధాలు సంభవించినప్పుడు ఈ యొక్క అధర్వేదం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ యొక్క తాంత్రికం అంతా కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. ఆయుర్వేదం కూడా ఇందులోనే ఉంటుంది. ఒక్కొక్క మానవుడికి ఏదైనా మన శక్తి మించి ఒక శక్తి కావాలన్నప్పుడు అధర్వేదం ఉపయోగిస్తే ఆ యొక్క శక్తి కలుగుతుంది. దీంట్లోనే తాంత్రిక శక్తి అంతా కూడా ఇందులోనే నిగూఢమైనది. అలాగే యంత్రాలు అంటే మనకు వైమానిక శాస్త్రము, విమానాలు చేయడము, ఇంకా యంత్రాలు చేయడం అన్నీ కూడా ఇందులోనే పుట్టినది. కాబట్టి అధర్వవేదం జరుగుతుంది. అధర్వ వేద పురుషాయ నమః. అధర్వణ వేద పురుషాయ నమః. ఓం శన్నో దేవీ రవిష్టాయ భవంతు భీకరే శయ్యారవిష్టావంతనః. ఓం హరి ఘోరఘోరాన్ తరతరరూపాన్ శతశతాన్ ప్రజరప్రజరాన్ అహమహాన్ భమభమాన్ భంజయ భంజయాన్ ఘాతయ ఘాతయాన్ అఘోరాస్త్రాయ హంపద. ఓం హ్రీం దుర్గే భగవతి మనోగ్రహమన్మదమదాన్ విశ్వాత్రాఫలం కామసంతానః ఇత్యుక్తస్యేధ్యాధ్యాయః సహనౌ యథః. ఆహారయా పురాణ శ్రవణం కూడా జరుగుతుంది. మొదటగా రామాయణం. ఓం నాయదేవం సమర్పయామి పరిత్రాణాయ సాధూనాం. ఎవరైనా సరే సేవ చేసుకోవాలనుకునే వాళ్ళు రేపు ఉదయం నుంచి 1 గంట వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మేము భిక్షామోత్సవం చేస్తాం. రోజు చేస్తుంటే ఆ భిక్షామోత్సవాన్ని సేవ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ముందుగా స్వామి సత్యస్వామి